పంటలకు నీళ్లు ఇస్తామనంటూ ఇదే ప్రకాశం బ్యారేజ్ లాకుల వద్ద నీళ్లు విడుదల చేస్తున్నట్లుగా పోజులిచ్చి ఫోటోలు దిగి ఈ వెన్నుపోటు పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలోని మంత్రులు ఈ మాదిరిగా పబ్లిసిటీ స్టంట్ చేశారు. వీళ్ళని నమ్మి నీళ్ళిస్తారని కదా ఇక్కడ కృష్ణా డెల్టా రైతులే కాకుండా మిగిలిన చోట్ల రాష్ట్రమంతా కూడా మిగిలిన చోట్ల కూడా రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అష్టకష్టాలు పడి విత్తనాలు ఎరువులు కొని నార్లు నాటి వ్యవసాయం లేకి వేగంగా అడుగులు ముందుకు వేశారు. ఇవాళ వేసిన నార్లన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి, ఎండుతా ఉన్న పరిస్థితులు. ప్రతి ఎకరాకు రైతుకు కనీసం 15,000 రూపాయలు ప్రతి రైతు కూడా నష్టపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ అందరూ గమనించమని కోరుతా ఉన్నాం. ఎల్నినో ఎఫెక్ట్ ఉందని తెలుసు, జూన్లో డెఫిసిట్ రేంజ్ పడ్డాయి అని తెలుసు, జూలై 10 నాటికి జూన్లో 25% డెఫిసిట్ అని తెలుసు, జూలై 10 నాటికి జూలై నెలలోనే 66% డెఫిసిట్ అని తెలుసు అని కూడా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు పోజులు ఇచ్చి అటు చూడ మాటలు కూడా అలా గజెట్ పేపర్ ఈనాడులో రాసిన మాటలు కూడా ప్రతి ఎకరాకు కాలువ చివరి వరకు నీరు ఇవ్వడానికి చంద్రబాబు సంకల్పించాడు అని చెప్పి అని వీళ్ళు పబ్లిసిటీ ఇవ్వడంతో రైతులు వీళ్ళ మాటలను నమ్మి పెట్టుబడులు పెట్టారు. ఈరోజు రైతులు ఈరోజు నష్టపోతా ఉన్నారు వీళ్ళు నీళ్ళు ఇవ్వని కారణంగా. నేను కృష్ణా డెల్టాకు నీటి విడుదలకు సంబంధించిన ఫోటో కొంచెం ఏదో రాంగ్ డిస్ప్లే అయినట్టుంది. నిమ్మల రామానాయుడు పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు అందిస్తున్నట్టుగా అదే ఈనాడు వార్తను, అలాగే కృష్ణా కలెక్టర్ ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి రిలీజ్ చేస్తున్న ఫోటోలను ఇప్పుడు చూపిస్తున్నాను.